అండి, ముందు వీడియోలో లైక్రా ఫ్యూజింగ్ ఎలా యూజ్ చేసుకోవాలో చెప్పాను కదా. ఈ వీడియోలో ఇది ఎవరు ఎలా దేనికి వాడుకోవాలో చెప్తాను. ఫస్ట్ థింగ్ నేను ఈ వీడియోలో చూపిస్తుంది అయితే బ్లౌజ్ కి ట్రేసింగ్ అనేది ఎలా చేసుకోవాలో ఆది జాకెట్ తో చెప్తున్నాను. సో దీని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫస్ట్ లైక్రా ఫ్యూజింగ్ గురించి మాట్లాడుకుందాం. నేను 10 మీటర్స్ 400 ప్లస్ పడింది. బ్లాక్ కలర్ లో తీసుకున్నాను. ఇందులో వైట్ అండ్ బ్లాక్ 2 కలర్స్ ఉంటాయి అనమాట. ఇది దేనికి వాడాల్సిన అవసరం లేదంటే నార్మల్ డైలీ వేర్ బ్లౌజెస్ కి అయినా కాటన్ వాటికి ఆల్రెడీ ఫ్యాబ్రిక్ స్టిఫ్ గా ఉందనుకుంటే ఇది వాడము. దేనికి వాడతామంటే పట్టు శారీస్ కి వచ్చే బ్లౌజెస్, కాస్ట్లీ ఫ్యాన్సీ శారీస్ కి వచ్చే బ్లౌజెస్, అలాగే మనం మగ్గం బ్లౌజ్ చేపించుకుంటున్నప్పుడు ఇవన్నీ రేట్ ఎక్కువతో కూడుకున్నవి కాబట్టి చీకు పట్టకుండా ఎక్కువ కాలం ఉండటం కోసం ఈ ఫ్యూజింగ్ అనేది వాడతాం అనమాట. దళసరిగా ఉండే ఫ్యాబ్రిక్ స్టిఫ్నెస్ గా ఉండి ఎక్కువ కాలం రావడానికి ఈ ఫ్యూజింగ్ అనేది వాడతాం. ఇవి మనం డ్రెస్సెస్ కూడా వాడుకోవచ్చు. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే మీ ఏరియాలో ఉన్న దాన్ని బట్టి డ్రెస్సెస్ కి ఒక రేట్, అలాగే బ్లౌజెస్ కి ఒక రేట్ ఉండిద్ది. జనరల్ గా బ్లౌజెస్ కోసం అయితే 100 to 150 ఎక్స్ట్రా అనేది ఛార్జ్ తీసుకుంటున్నారు. దాన్ని బట్టి మీకు అవసరమైన వాటి కోసం మాత్రమే ఈ ఫ్యూజింగ్ అనేది ఉపయోగించుకోండి. సో ఇన్ఫర్మేషన్ అర్థమైందనే అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డీటెయిల్ గా కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి, ఇంకొక వీడియోలో చెప్తాను. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తుంది అయితే ఒక ఫ్యాబ్రిక్ కి పెయింటింగ్ వేయబోతున్నాను. సో దానికోసం ఆది బ్లౌజ్ తో ఎలాగా మెజర్మెంట్స్ తీసుకుని ట్రేసింగ్ వేసుకోవాలో చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలో దీని గురించి డీటెయిల్ గా చెప్తాను. పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా, ట్రేసింగ్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.